నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. మనమందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన యెజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలని రాయబడి కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఎండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మప వీధుల్లోను, ఎఫ్రాయిము గుమ్మప వీధుల్లోను పర్ణశాలలు కట్టుకున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. చిన్న మాట. దేవుని యొక్క వాక్య సహాయము కొరకు ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మా రక్షణకర్త, మా సహాయకుడా, మా శ్రీదుర్గమ, మా కొండ, మా కోట, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేక సమయంలో నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. ఈ రాత్రి కొంత సమయం ప్రార్థించడానికి సిద్ధపడిన మమ్మల్ని కొంత నీ వాక్యముతో మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి విడుచు ఉన్నాము తండ్రి. ఆమె కూర్చున్నాం. క్లుప్తంగా చిన్న మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. యాక్చువల్గా నేను ఈరోజు వాక్యం చెప్పను. సుల్లన్నయ్య గారు వస్తారు కదా, ఏదో పాట పాడదాం, పాట పాడేసి మీకు అప్పగిందామని చెప్పి నేను అనుకున్నా. వాక్యాన్ని మరి మీరు అందరూ నేర్చుకోవాలి. దేవుని వాక్యం పంచుకోవడం అనేది నేర్చుకోవాలి. తప్పనిసరిగా దైవవాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, చదవాలి, ధ్యానం చేయాలి. చదివిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకి ఎప్పుడన్నా సరే, ఏదైనా సరే ఎలాగిస్తాడు అని అంటే, మనం దేవుని దగ్గర నుంచి మనం కొంత స్వీకరించాలి, పొందుకోవాలి. ఆ పొందుకున్న దాన్ని ఏం చేయాలంటే పంచిపెట్టాలి. పంచిపెడితే దేవుడు ఏం చేస్తాడంటే మిగతాది ఇస్తాడు. మనం జ్ఞానం పొందుకోవాలి. ఆ పొందిన జ్ఞానాన్ని పంచిపెట్టాలి, లేకపోతే అది నిష్ప్రయోజనం అయిపోద్ది. నూతిలో నీళ్లు ఊరాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ నూతిలో నీళ్ళు ఏం చేయాలి? తోడుతూ ఉండాలి. తోడితే ఏమవుతాయి చెప్పండి? కొత్త నీరు వస్తుంది, కొత్త నీరు ఊడుతూ ఉంటుంది. భక్తి జీవితంలో కూడా అదే సూత్రం అవలంబించుకోవాలి. మన వాక్యాన్ని బాగా ధ్యానం చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. మీరు ఈ దినాల్లో ఎంత ఎక్కువగా వాక్యం చదివితే అంత మంచిది. ఎందుకంటే తెలుసా, ఈ రోజుల్లో చాలామందికి వాక్యం పట్ల అశ్రద్ధ ఎక్కువైపోయి, వ్యర్థమైన వాటి మీద అశ్రద్ధ ఎక్కువైపోయింది. అందుకని మీరు ఒక పుస్తకం పట్టుకున్నారంటే మీరు కంప్లీట్ చేసేయాలి. అందుకే నేను ఒక్కోసారి ఒక పుస్తకం పట్టుకుంటే అది చదివేస్తా, అదంతా చదివి మళ్ళీ చూసుకుంటాను. ఎన్నిసార్లు చదివినా దేవుని వాక్యం క్రొత్తగానే ఉంటుంది మనకి. మనం ఎన్నిసార్లు చదివినా కానీ మనకేమీ వచ్చేసినట్టు అనుకోకూడదు. మనం ఏంటంటే ఎప్పుడు కొత్త విషయం నేర్చుకోవాలని చదువుతూ ఉండాలి. మనం ఎదగాలనుకుంటే చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే ఏమవుతుందని చెప్పండి? ఎదుగుతూ ఉంటాం. మన అభివృద్ధికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ప్రార్థన, రెండోది చదవటం. పౌలు గారు వెళ్తూ తిమోతికి ఒక మాట అన్నాడు, నువ్వు చదువునైనా అని. ఆయన కూడా ఎక్కువ చదువుతూ ఉండేవాడు. 1 కొరింథీ పత్రిక 4:13 అంటాడు, నువ్వు చదువుట యందు ఎదగాల, చదవాల అంటాడు. 1 తిమోతి పత్రిక 4:13 చూడండి. తిమోతి పత్రిక, నేను వచ్చే వరకు చదువుట యందు, అర్థమైందా? దేని యందమ్మా? చదువుట యందును, హెచ్చరించుట యందును
బోధించుట యందును. చదివితేనే మనం బోధించగలుగుతాం, చదవకపోతే ఏం చేస్తాం? బైబిల్ బాగా చదవాలి. బైబిల్కి సంబంధించిన ఒక పుస్తకం సెల్ఫ్ ఉండాలి మనకి. నేను మొన్న సెల్ఫ్ చేసుకున్నాను, పుస్తకాలన్నీ అక్కడక్కడ ఉంటున్నాయని చెప్పి ఈ మాత్రం సెల్ఫ్ తెచ్చుకుని దాన్ని చేసుకున్నాను. పుస్తకాలన్నీ ఇప్పుడు అందులో పెట్టుకున్నా. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఏంటి పైకి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు కొన్ని పుస్తకాలు దరిదాపు ఒక 100-150 పుస్తకాలు కింద పెట్టుకున్నాను. ఆ పుస్తకాలు చదువుతా ఉంటే కింద కూడా కూర్చొని చదువుకోవచ్చు, పైన ఉంటే పైన చదువుతాను. ఇవి కూడా స్టాండ్లో పెట్టుకున్నాను, నాకు అందుబాటులో పెట్టుకున్నాను అన్నమాట. ఫ్రంట్ రూమ్లో కొన్ని బైబిళ్ళు కూడా తెచ్చుకున్నాడు పెట్టుకున్నాను. మనం చదువుతూ ఉంటే నేర్చుకుంటాం. ధన్యుడు అంటాడు వాక్యంలో, ప్రకటన 1:3లో, ఈ వాక్యమును వినువాడు, చదువువాడు, ఇందులో రాయబడిన వాటిని గైకొనేవారు ధన్యులు కదా. ఆ మాట అన్నాడు కదా, చూడండి ఆ మాట చక్కగా. సమయము సమీపించి ఉన్నది గనుక ప్రవచన వాక్యము చదువువాడు, వినేవాడు, గైకొనేవాడు కదా. చదివేవాడు, వినేవాడు, గైకొనేవారు ఏంటి చెప్పండి? ధన్యులు. చదివేవాడు ధన్యుడు. నువ్వు వ్యర్థమైన వాటిని ఎన్ని చేసినా అదంతా కూడా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి చదవండి, వాక్యాన్ని బాగా చదవండి, పిల్లలతో బాగా చదివించండి. కొంచెం స్ట్రిక్ట్గానే ఈ విషయంలో మీరు ఫాలో అవ్వాలి. ఈ నెహెమ్యా గ్రంథంలో 2 రకాల మీటింగ్స్ జరిగాయి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 2 రకాల సభలు జరిగాయి. ఈ గోడ కట్టడం అయిన తర్వాత మొత్తం మీద 2 రకాల మీటింగ్స్ పెట్టారు వీళ్ళు. మొదటిది ఏంటంటే సామాన్య జనులకు 7వ నెలలో జరిగిన మీటింగ్. రెండవది స్కాలర్స్కి బైబిల్ స్టడీ పెట్టారు ఈయన ఎజ్రా గారు. అర్థమైందా? మొదటిదేమో మొదటి వచ్చిన దగ్గర నుంచి 12వ వచ్చిన వరకు మొదటి భాగం, మొదటి మీటింగ్ అది. అదే మీటింగు ఒక సభ జరిగింది. రెండవ సభ జరిగింది కదా. రెండవ సభ కూడా జరిగింది. ఏ సభ అది? ఇది. అందుకని అక్కడ ఓ మాట మీరు పట్టుకోవాలా. ఏ మాట? 2వ దినమందు కదా. ఏ దినమందు చెప్పండి? 2వ దినమందు. అంటే మొదటి దినమందు ఏదో జరిగిందన్నమాట. ఫస్ట్ రోజున ఏదో జరిగింది కదా. మొదటి రోజు మీరు మొదటి నుంచి 7వ నెల రాగా 8:1 ఇశ్రాయేలు తమ పట్టణము నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట మైదానమునకు వచ్చి మోషే ధర్మశాస్త్ర గ్రంథం తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, మొదటి దినము అది. ఫస్ట్ డేనేమో మీటింగ్ జరిగింది. 2 రోజులు సభలు పెట్టుకున్నారు వాళ్ళు. మొదటి రోజు మీటింగ్ ఎవరికి? మామూలుగా ఉన్న జనులందరికీ. ఎవరాళ్ళు? 3వ వచనం, నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో, తెలివితో, శ్రద్ధతో ఏంటి చెప్పండి? తెలివితో వినగలిగిన స్త్రీ పురుషులకు. రెండవది ఏంటి చెప్పండి? ఈ 2 ఉండాల. మనం ఏదన్నా ఒకటి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఏముండాలి చెప్పండి? తెలివితో వినాలి, తర్వాత శ్రద్ధతో ఉండాలి. శ్రద్ధ ఒక చోటెట్టి ఇక్కడ కానీ అలా కూర్చున్నాం అనుకోండి, ఏముండదు. బుర్ర ఎక్కడో పని చేస్తుంటారు. నేను ఏదో చెప్తున్నట్టు మీరు ఎంతనట్టే ఉంటారు. కొంతమంది బుర్ర ఊపుతూనే ఉంటారు. ఊరికే బుర్ర ఊపుతారు కానీ బుర్రలోకి ఏది ఎక్కదో. అది కాదు. తెలివితోనూ శ్రద్ధతోనూ ఉండాలి. అలాగే వినడానికి మనసును సిద్ధం చేసుకోవాలంటాడు ఇర్మియా గ్రంథంలో 6:10లో అంటాడు. విందురని నేను ఎవరికి చెప్తాను, వినడానికి వాళ్ళ మనసు సిద్ధం చేసుకుంటలేదు అంటాడు. చూడండి ఇర్మియా గ్రంథము దయచేసి 10వ అధ్యాయం 6వ వచనమా 6:10 చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేను ఎవరితో మాట్లాడుదును,
ఇర్మియా గ్రంథము 6:10, విందురని నేను ఎవరితో మాట్లాడుతాను, ఎవరితో సాక్ష్యమిస్తాను? వారు వినుటకు తమ మనస్సులను ఏం చేసుకుంటలేదు, సిద్ధపరచుకొనరు గనక వారు వినలేకపోయారు. అంటే వినడానికి ఏముండాలి? మనస్సు ఉండాలి కూడా. ఏదో ఇంట్లో వాళ్ళు బలవంతంగా చర్చికి వెళ్ళమన్నారని వెళితే ఏం ప్రయోజనం? ఏముండదు. మనసుతో రావాలి. అందుకే మీరు ఈ నెహెమ్యా ఎజ్రా గ్రంథం చదివితే కొంతమంది కృంగిన మనసుతో వచ్చారట. కృంగిన మనసుతో వచ్చి దేవుని సందులో వాళ్ళు ఎంతో దేవుని యొక్క మాట విన్నట్టు మనకు చూస్తాం. అందుకే దైవ సన్నిధికి వచ్చేటప్పుడు చాలా మనసు సిద్ధం చేసుకుని రావాలి, తెలివితో వినాలి, శ్రద్ధతో వినాలి, చాలా జాగ్రత్తగా. మొదటి రోజు మీటింగ్లోనేమో అందరూ విన్నారు, అందరూ వచ్చారు, అందరూ వాక్యం విన్నారు. విన్న తర్వాత వాళ్ళు బహుగా ఏడుస్తున్నారట. వాళ్ళు బాగా అర్థమైంది ఇప్పుడు దేవుని వాక్యాన్ని. ఎజ్రా చదువుతున్నాడు, ఈ పక్కన ఒక 7, ఈ పక్కన ఒక 6 నిలబడి అర్థం చెప్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నారన్నమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం అంతా బాగా చదవండి. ఎజ్రాకి పక్కన కొంతమంది కొంచెం పీట ఎత్తుకున్న దాని మీద నిలబడి ఎజ్రా గారేమో వాక్యం చదువుతూ ఉంటుంటే ప్రక్కన్న వాళ్ళేమో వాళ్ళు చెప్తూ ఉన్నారు. 8వ మాట చూడండి, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పారు. ఏం చెప్పారమ్మా? అర్థము చెప్పారు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడైన శాస్త్రీయునగు ఎజ్రాయును బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పారు. వాక్యం విని ఏడుస్తున్నారు. ఏంటి మా స్థితి ఎలాగైపోయింది, ఇంత చక్కటి వాక్యాన్ని మేము పెట్టుకుని ఎట్లా జీవిస్తున్నాం ఏంటని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నారు. అప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత వాళ్ళందరూ ఏడుస్తున్నారు. సరే మొత్తం మీద ఏడవకండి అంటున్నారు, కానీ వాళ్ళు ఏడుపు ఎవరు ఆపుతారు? వాళ్ళ దుఃఖాన్ని ఎవరో ఆపలేరు. సరే మీరు భోజనం చేయండి, కొంచెం నడండి, కొంచెం భోజనం చేయండి. భోజనం చేసి ఏం చేస్తారంటే మీరు కొంతమందికి ఏమీ లేని వారికి కొంచెం పంపించండి, వాళ్ళకు కూడా సహాయం చేసేలా చేయండి. ఈ దినము ప్రత్యేక దినం. ఇది ఈ 7వ నెల అనేది మనకు ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి ఈ నెల మనకు ముఖ్యం కాబట్టి మీరు అందరూ ఇలా చేయండి అని చెప్పుకుంటూ వచ్చి ఆ మొదటి రోజు మీటింగ్ ముగిసింది. మొత్తం మీరు ఏం చేస్తారంటే దేవుని ఆనందించండి, ఆనందిస్తే బలం పొందుతారు అంటాడు 9వ 10వ వచనంలో కదా. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు, 10వ వచనం ఆఖరి లైన్లో కదా. ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖం మానండి అని జనులందరినీ ఓదార్చారు. 11వ వచనం చూడండి, అలాగు లేవీయులు జనులందరినీ ఓదార్చి మానండి, ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖపడకూడదని వారితో. అది వాళ్ళు ఏడుపు ఎవరు ఆపలేకపోతున్నారు. నిజంగా మారు మనసు పొందే వాళ్ళ యొక్క దుఃఖం అలాగే ఉంటుంది. మారు మనసు లేకపోతే కళ్ళంట నీళ్ళు ఏమొస్తాయి? మారు మనసు పొందిన వాళ్ళు కళ్ళంట నీళ్లు పెట్టి ఏడిస్తే వాళ్ళు నిజంగా మారు మనసు పొందుతారు. కొంతమంది బండరాళ్ళు, కొంతమంది ఇంతకాలం వాక్యంలో ఉన్నా సరే ఆ బండరాళ్ళుగానే ఉంటారు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ప్రయాణం చేస్తూ ఒక వాగు దగ్గర రాగానే ఈ మాత్రం రాయి దొరికిందట. ఆ వాగు జస్ట్ అప్పుడు ఎండిపోయింది. ఈ రాయి ఆ వాగులో మునిగి ఉంది. సాధు సుందర్ సింగ్ గారు తెచ్చి ఆ బండను వదలగొడితే ఈ కొట్టు చూస్తే అందులో ఒక నీటి చుక్క లేదంటే ఇంతకే. పక్కన ఏంటి అలా చేశారు మీరు అని అంటే, చాలా కాలం నుంచి ఈ బండ ఈ నదిలోనే కదా ఉంది, ఇంతకాలం నుంచి ఉంది కాబట్టి నీళ్లు ఉంటాయని చెప్పి బదలు కొట్టానంటే పక్కన అన్నాడట, అదేంటి సార్ మీరు మరీ అంత అమాయకంగా, అంతకాలంలో మాత్రం అందులో ఉంటే మాత్రం అది అందులో నీళ్ళు ఎందుకు ఉంటాయంటే ఉండవా అని అంటే, ఎందుకు ఉంటాయి సార్ అంటే అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయనకు పాఠం చెప్పడానికి ఆ పని చేశాడు. చూసావా, ఉండమన్నా కొంతమంది ఇలాగే ఉంటారు.
ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సంధికి వెళ్తారు. అక్కడ సమృద్ధి అయిన వాక్యం దొరుకుతుంది, కానీ వాళ్ళలో వాక్యం ఉండదు. వాళ్ళలో వాక్యం ఉండదు, పాపమే ఉంటుంది. ఇంతకాలం వారి మించి వాక్యం వెళ్తానే ఉంటుంది, కానీ వాళ్ళలో మాత్రం ఒక్క చుక్క కూడా నీటి వాక్యం అనే నీరు ఉండదు. పైపెచ్చిలు నీటి గుమ్మము అన్నాడు అక్కడ. తెలుసా 7 నెలల ఏ గుమ్మం ఉంది చెప్పండి? నీటి గుమ్మము అంటే వాక్యం అనే స్థలము. నీటి గుమ్మము అనేది ఈ నెహెమ్యా గ్రంథంలో దరిదాపు 12 గుమ్మాలు మీకు కనబడతాయి. ఇప్పుడు ఆ గుమ్మాల గురించి మీకు చెప్పలేదు, కానీ ఈ 12 గుమ్మాల్లో ఆ గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా విషయాలు చెప్తారు. 12 గుమ్మాలు మనకు 10 ఉంటాయి. దరిదాపు 12 గుమ్మాలు ఒక 10 గుమ్మాలు రాశాను నేను. మీరు ఏమైనా ఓపుకోండి, రాసుకోదలుచుకుంటే చెప్తాను, రాసుకోండి. మొదటి గుమ్మం ఏమో గొర్రెల గుమ్మము అంటాడు. ఎక్కడది? 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 1వ మాట. అది ఏ గుమ్మమ్మా? అదే. 2వది 3వ వచనం చదవండి. మత్స్య గుమ్మం. ఎన్నోది గుమ్మది? 2వ గుమ్మము, మత్స్య గుమ్మము. 3వది 6వ వచనం చూడండి. పాత గుమ్మం. ఏ గుమ్మం చెప్పండి? అదే. 4వది 13వ వచనం చూడండి. అది లోయ ద్వారము లేదా లోయ గుమ్మము. ఎన్నో వచనం? 13. 14 వచనం చూడండి. పెంట గుమ్మము. ఎన్నోది చెప్పండి? పెంట గుమ్మము. 15 వచనం చూడండి. దార గుమ్మము. ఏ గుమ్మమ్మా? దార గుమ్మము. 26 వచనం చూడండి. నీటి గుమ్మము. ఏ గుమ్మమ్మా? నీటి గుమ్మము. 28 వచనం చూడండి. గొర్రపు గుమ్మము. 29 తూర్పు గుమ్మము. 31 మెప్కాదు. మెప్కాదు. ఏంటి చెప్పండి? మెప్కాదు. అది ఒకే అధ్యాయంలో దరిదాపు ఈ 10 గుమ్మాల గురించి ఉంటాయి. ఈ 10 గుమ్మాలు దేన్ని సూచిస్తున్నాయి అని అంటే, గొర్రెల గుమ్మం ఏమో సిలువను సూచిస్తే, మత్స్య గుమ్మేమో విజయాన్ని సూచిస్తే, పాత గుమ్మేమో పాత స్వభావాన్ని చూపిస్తుంది. అదే ఇంకోటి ఉంది. అదేంటి చెప్పండి? లోయ ద్వారం. ఏది చెప్పండి? లోయ అనేది శ్రమలకు సాదృశ్యం లేదా పరీక్షలకు సాదృశ్యం చూపిస్తుంది. తర్వాత పెంట గుమ్మము ఏంటి చెప్పండి? శరీరము యొక్క కార్యాలు సూచిస్తాయి. తర్వాత ఇంకొక ఏంటి చెప్పండి? నీటి గుమ్మం పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ఇంకోటి ఏంటి చెప్పండి? దారగుమ్మం. 4వది 6వది దారగుమ్మం. 7వది నీటి గుమ్మం. అది పరిశుద్ధాత్మ వాక్యానికి సాదృశ్యం. తర్వాత గుర్రం లేదా 28 వచనం గొర్రపు గుమ్మం. ఏంటి చెప్పండి? అది గుర్రం అంటే విశ్వాసుల యొక్క యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ధరించుకున్న దాన్ని చూసి దాన్ని వార్ఫేర్ అంటారు. గుర్రము దేనికి వాడతారు? యుద్ధానికి వాడతారు కదా. తర్వాత తూర్పు గుమ్మం అంటే యేసుప్రభువు వారు వచ్చేది పొద్దున్న తూర్పు గుమ్మంలోంచి వస్తాడు. ఇంతవరకు అది తూర్పు గుమ్మం ఎవరు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేద్దామని అనుకున్న వాళ్ళందరికీ ఏదో సమస్య వచ్చింది. అందుకే యెరూషలేములో ఉన్న తూర్పు గుమ్మాన్ని ఇంతవరకు ఎవరు ఓపెన్ చేయలే. మీరు యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది. ఆ తూర్పు గుమ్మంలో దేవుడిని యెహోవా ప్రవేశించాడు, ఎవడిని ఏ నరుడును అందులో ప్రవేశించాడు. మళ్ళీ ఆయన ఓపెన్ చేసే వరకు ఆ గుమ్మ అలాగే ఉంటుంది. ఇదంతా మీకు ఎప్పుడైనా చెప్తా వివరించను, కానీ ఊరికినే. చివరిది ఏంటి చెప్పండి? మెప్పు కాదు, ఇది తీర్పు గుమ్మం. ఏంటి చెప్పండి? ఇలాగ ఇది నీటి గుమ్మం నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? వాక్యాన్ని వింటున్నారు. జనం అందరూ ఏమన్నారు చెప్పండి? ఈ వాక్యాన్ని విని వీళ్ళు ఏం చేశారంటే ఏడుస్తూ మొత్తం పశ్చాత్తాపడ్డారు. చక్కగా పశ్చాత్తాపడి ఎవరింటికి వాళ్ళు ఏం చేశారంటే ఆ జనులందరూ వాక్యం విని అప్పుడు ఇంటికి వెళ్ళారంట. వాళ్ళు ఇంటికి 3 కార్యక్రమాల కోసం వెళ్ళారు.
3-4 కార్యక్రమం. ఎందుకు వెళ్ళారు? మన ఇంటికి ఎందుకు వెళ్తామయ్యా? నువ్వు పులోమని తినేస్తావు, ఇక్కడ పెట్టుకుని నిద్ర వస్తే పోవేంటి అని చెప్పి త్వరగా వదిలేస్తే వెళ్ళి ఏం చేస్తాం? త్వరగా అదరిపోతాం. 12 వచ్చిన ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి తినుటకు దాటుటకు. అది అసలు విషయం. 4 కార్యక్రమాలు. లేని వారికి పలహారములు, సంభ్రమగా ఉండుటకు, సంతోషంగా ఉండడానికి 4 కార్యక్రమాలకు వెళ్ళారంట. వాళ్ళు ఆకలి తీర్చుకోవడం. కానీ తినటం అంటే భలే రాయబడిందిలే అండి. శుభ్రంగా ముందు తాగొచ్చు, ఫుల్గా చికెను మటన్లో తినొచ్చు అనుకున్నారు కనుక. అది కాదు, వాళ్ళు అప్పుడు దాకా కలిసి ఉన్నారు అలసట తీర్చుకోవడానికి, లేని వారికి పంపించడానికి. తర్వాత సంతోషంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, నేను చేస్తున్నా, మీరు పొరపాటున సెల్ ఫోన్ల దగ్గర కూర్చోవద్దు. మీరు పిల్లలు అనుకోండి, అమ్మ నాన్న దగ్గర కూర్చోండి కాసేపు. భార్య అనుకోండి, మీరు ఏమండి పనులు ఎలా జరిగాయి, బాగా జరిగాయా? అదే నువ్వు సెల్ ఫోన్ అట్టుకుని ఏమంటే కొంచెం మంచిలు తీసుకుని తాగండి, నేను మంచి బిజీలో ఉన్నాను అని చెప్పి ఇలాంటి సోది అని చెప్పకండి. అలా మీరు పురుషుడు అనుకోండి, మీరు ఇంట్లో భార్యతో అంతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను పొరపాటున సాధారణంగా సెల్ ఓపెన్ చేయను. పొద్దుట ఏదో మధ్యాహ్నమో ఎప్పటికప్పుడు కొంచెం ఎవరన్నా మెసేజ్లు ఏమైనా పెట్టామని చెప్తే, చూడండి గారు కొంచెం చూడలేదు మీరు పెట్టామని అంటే, అవన్నీ నాకు ఏంటి అంత పని. నేను చదువుతూ ఉంటాను ఎక్కువ. ఏదైనా తీసని చదువుతూ ఉంటాను. ఏదైనా చదివే మ్యాటర్ దొరికితేనే నాకు ఆ విషయం. అందుకే అది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెత్త అంతా పెట్టుకోవద్దు. ఇంక వాళ్ళతోనే టైం అంతా వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే గడపాలి. ప్రార్థన చేసుకుందాం సమయాన్ని, కుటుంబ ప్రార్థన త్యాగం చేయకండి. సరే, మొదటి రోజు మీటింగ్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు 2వ రోజు మీటింగ్ జరుగుతుంది. ఎవరిది ఇది? స్కాలర్ మీటింగ్. మొదటిదేమో సామాన్య జనుల మీటింగ్. 2వ మీటింగ్ ఎవరిని చెప్పండి? స్కాలర్స్. ఎవరు చదవండి. 2వ దినమందు జనులందరూ, పెద్దల్లో ప్రధానులైన వారందరూ, యాజకులు, లేవీలు మాటలు వినవలని శాస్త్రి అని ఎజ్రా యుద్ధకు. ఎవరెవరు వచ్చారంటే వీళ్ళందరూ యాజకులు. అక్కడ మంచి మాట, పెద్దలలో ప్రధానులైన వారు యాజకులు, లేవీలు, ధర్మశాస్త్ర గ్రంథం మాటలు వినవాలి. అవును, నేను అడుగుతున్నాను, ఈ ప్రధానులకి, పెద్దలకి, లేవీలకి శాస్త్ర వాక్యం తెలీదా? తెలుసా? ఈ రోజుల్లో వస్తారు అలాగా 4 మాటలు నేర్చుకుని వాక్యం ప్రసంగం చేసేసి కూడా ఈరోజు పెద్ద ప్రసంగికుడు. ఎవరైనా మీటింగ్ చెప్తే వాక్యం చెప్తున్నాను అంటే మాకు తెలియదు ఏంటండి అంటున్నారు. ఏదో 4 చోట్ల తిరిగేస్తే ఇంటర్నేషనల్ స్పీకర్ అనగానే ఇంకా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎవరు వెళ్తా అడ్డే పెట్టండి, ఆయన ఫోన్ ఎత్తడు, ఎవరి ఫోన్ కూడా పక్కన అసిస్టెంట్ ఎత్తాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్ల చుట్టూ బౌన్సర్లో ఏమండి బైబుల్ కాదు పట్టుకునే వాళ్ళు, చుట్టూ బైబుల్ పట్టుకునే వాళ్ళు ఉన్నారనుకుంటున్నాను. ఇంతకీ నేను ఆళ్ళగాదు ఉంటా. ఎవరు చెప్పండి? ఆ మాత్రం ఎక్సర్సైజ్ చేసేవాడు వీడికి మళ్ళీ అంత సోకు. ఏమాత్రం ఇది ఏంటంటే ఏ వాక్యం చెప్తారో నాయన అంటే ఇంతకీ ఏం లేదు. ఆ క్యాప్షన్ చూడగా అందరూ మోసపోతారు. మణిపూర్లో జరిగిన అత్యంత ఆశ్చర్యకరమైన సంగతి తెలిసిన క్యాప్షన్ అట్టుకెళ్ళి అందరూ ఓపెన్ చేస్తారు. అది చాలామంది యూట్యూబ్లో వాక్యం వింటారు కానీ వాడికి నచ్చినదే, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఫేవరెట్స్ వాళ్ళ వాక్యం తప్ప మీరు ఎంత మర్మముతో కూడిన లోతైన అంశం చెప్పినా విన్నరు. చాలామంది కొంతమందికి ఎడిక్ట్ అయిపోయారు. అందుకే బైబిల్లో ఏ మూల ఏదుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఒక ముక్క తెలిస్తే ఇంకో ముక్క తెలియదు. ఒకటి ఒప్పుకుంటే ఇంకోటి ఒప్పుకోడు. ఒకడేమో బాప్తీసం లేకుండానే పరలోకం వెళ్ళిపోవచ్చు, మంచోడే కాదు అంటాడు ఈయన. ఆ కొంతమూరులో ఉన్న ఆయన ఏమండి, ఆ కోరి రోడ్లో ఒక ఆయన ఉంటాడు. ఆయన అంటాడు ఈ సంఘం శ్రమల్లో ఉండదు అంటాడు. ఆ కోరి రోడ్లో ఉన్న ఆయన ఇలా ఒక్కొక్కరు ఒకటి. దానికంటే ముందుకెళ్తే పెళ్లి చేసుకోవడం లేదు, అందరం మన నాలు ఉండాలంటాడు ఇంకొక ఆయన. ఇట్లాంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తయారయ్యారు. అంతే తప్పిస్తే మీరు చూడండి, అక్కడ మా దగ్గర ఇన్ని వేల మంది రండి, మీరు రండి,
ఈ అబద్ధ బోధలు అంటారు వీళ్ళు కొంతమంది, ఏంటో అర్థం కాదు. వీళ్ళని ఏమనాలి అసలు? మంచోడైతే అతను దేవుని యొక్క రూల్ పాటించుకుంటూ వెళ్తే మంచిది. ఇప్పుడు నేను చాలా మంచోడండి, రోడ్డుకి అడ్డంగా బండి అడుగుతున్నాను, పోలీసు వాళ్ళు చూసి ఏమంటారు? అయ్యి అంత మంచోడు మీరు ఏంటంటే అలాగ మరి ఫైన్ వేస్తారంటారా? ఎవడరా నువ్వు మంచోడు అయితే అయ్యావు, నువ్వు ఊరంతా ధర్మకార్యాలు చేసావు, రూల్స్ అతిక్రమించాడు అండో. దేవుని రూల్ని అతిక్రమించడానికి ఉండదు. నువ్వెంత మంచోడమైతే అవ్వచ్చు, బాప్తీసము లేని ఏ ఒక్క వ్యక్తి పరలోకానికి వెళ్ళరు. తప్పని చచ్చిపోయి ఉంటే నరకానికి పోతావు. బాప్తీసము లేని ఏ ఒక్క వ్యక్తి ఆడు ఆస్తి అంతా పేదలకి ఇచ్చేసినా సరే, ఎంత మంచోడన్నా సరే, ఈ లోకంలో పాపం అని చెప్పబడింది ఏది చేయకపోయినా సరే, అతడికి పరలోక రాజ్యము దొరకదు. పరలోక రాజ్యము దొరకాలనుకుంటే దేవుని రూలు ప్రకారంగానే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీకు నచ్చిన వాళ్ళు చెప్తే వింటాం కాదు వాక్యం. ఎవరేం చెప్తారో ఓపిక కలిగి సరిగ్గా విను, అప్పుడు అర్థమవుతుంది విషయం. ఇక్కడ పెద్దలు, శాస్త్రులు, లేవీయులు సైతం ఎజ్రా దగ్గరికి వచ్చారు అని అంటే, ఈ ఎజ్రా గారు చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. అందుకే దేవుడు కొంతమంది సువార్థికులు ఉంటారు, వాళ్ళ సువార్తను వర్తకం చేసుకుంటారు. వాళ్ళు ఏంటి చెప్పండి, నా మాట అర్థం కాలేదు మీకు? సువార్థికులు ఎవరమ్మా? సువార్థికులు అంటే సువార్తను ఏం చేస్తారు? వర్తకం అంటే అది విషయం. వ్యాపారంగా వాడుకుంటారు కొంతమంది, అందరని అంటలేదు నేను. భారంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేరని నేను మాట్లాడట్లేదు. కానీ నిజంగా సువార్త భారం కలిగిన వారు అందరికీ అందుబాటులో ఉంటాడు. వాడు ఏ క్షణమన్నా సరే భారం కలిగి ఉంటాడు. కానీ సెలబ్రిటీ ఎవడు? యేసుప్రభు బట్టి ఈ ధన్యత వచ్చింది మనకు. మనం ఏమైనా యేసుప్రభు కంటే గొప్పడు ఏంటి? మనం ఏమైనా యేసుప్రభు కంటే గొప్పడు? యేసుప్రభు సామాన్యుడి గృహానికి వెళ్ళాడు, సామాన్యంగా ఉన్నాడు. ఏంటి కొంతమంది సామాన్యుల దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ దగ్గర భోంచేయరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోటం వీళ్ళకి నామోసి, ఎందుకంటే స్థాయి తగ్గిపోతాట. అయ్యి బాబోయ్, ఇంత ఎలాగైతే ఇంకెలా నాయన. శాస్త్రి గారి దగ్గరికి శాస్త్రులు అందరూ వచ్చారు, అది విషయం. అర్థమైందా? ఏ శాస్త్రి గారి దగ్గరికి? ఎజ్రా శాస్త్రి గారి దగ్గరికి. బైబిల్లో చాలామంది శాస్త్రులు ఉన్నారు, వాళ్ళందరి గురించి తర్వాత నేను చెప్తాను. కానీ లేవీలందరూ వచ్చారు. ఇది 2వ రోజు కూటం బైబిల్ స్టడీ జరుగుతుంది. జరగగానే 7వ మాసం అనే విషయం ఒకటి వచ్చిందట, అలా కనబడింది. అప్పుడు ఏం చేశారు? 15వ వచనం, మరియు వారు తమ పట్టణములన్నింటిలో యెరూషలేములో ప్రకటన చేసి తెలియజేయవలసింది ఏమనగా, ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి చెట్ల కొమ్మలు, గొంజి కొమ్మలు, ఈత కొమ్మలు, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలు తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలను కట్టుకొనవలెను. ఇశ్రాయేలీలకి 7వ పండుగ ఇది. 7వ పండుగమ్మా. ఇశ్రాయేలీకి ఎన్ని పండుగలు ఉన్నాయి? అవన్నీ తెలిస్తే నువ్వు ఎందుకయ్యా? నేను నెంబర్ కూడా చెప్పాను, ఇది 7. ఇశ్రాయేలీకి ఎన్ని పండుగలు ఉన్నాయమ్మా? ఏనా ఎన్ని ఉన్నాయి? 7 పండుగలు. ఒకటి పండుగ ఏంటి? మొదటి పండుగ ఏంటి చెప్పండి? పస్కా పండుగ. 2వ పండుగ పులియని రొట్టెల. 3వది ఏదో చెప్పండి, పర్లేదు. 3వది ఏంటి చెప్పండి? ప్రథమ ఫలముల పండగ. 4వది పెంతుకొస్తు పండగ. 5వది అయ్య బాబు చెప్పండి, 5వది చెప్పండి, బోరల పండగ. 6వది ప్రాయశ్చిత్తార్థ పండగ. 7వది పర్ణశాలల పండగ. లేవియకాండం 23వ అధ్యాయం చదివితే ఉంటుంది. కంటతా మీరు అన్నీ బాగా బైబుల్ చదివితే విషయాలు అన్నీ ఉంటాయి. ఈ 7వ పండగ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ 7వ పండగను, ఈ పర్ణశాల పండగ ఎలా చేసుకోవాలి అంటే, ఈ గుబురుగల కొమ్మలన్నీ తెచ్చుకొని ఇంటి మీద ఏం చేయాలంటే దాని మీద వేసుకుని, అంటే ఇది సిద్ధపాటుకు సాదృశ్యం. పర్ణశాల అంటే అక్కడ ప్రభువు కోసం ఎదురు చూచుట. ఏడు చెప్పండి అమ్మా? ప్రభువు కోసం
ఎదురు చూసి అందరూ కూర్చొని చూస్తున్నారట. చెరలో ఉన్న వాళ్ళు వచ్చి పర్ణశాలను కట్టుకునిరి. 17వ వచనం, మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారికి సమూహమును పర్ణశాలను కట్టుకుని వాటిలో కూర్చుండేరి. ఏమంటే నూను కుమారుడు యెహోషువ దినముల మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. మొత్తం మీద 7 రోజుల పండగ. ఎన్ని రోజులమ్మా? 7 రోజుల పండగ చేసుకున్నారు. 7వ రోజున అందరూ సిద్ధంగా ఒక సంఘంగా కూడుకున్నారు. 18వ వచనంలో అంటాడు. ఆ మొదటి రోజు నుండి 7వ రోజు వరకు మంచి ఉత్సాహ పండుగ చేశారు. అంటే దేవుని కొరకు ఎదురు చూచే పండగ. భక్తి జీవితంలో ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే పండగని పర్ణశాల పండగ అంటారు. అన్ని పండగలు దాటుకుంటూ వచ్చి చివరి పండగ రావాలి. అంటే అన్ని పండగలు ఇప్పుడు మనం చెయ్యం. ఈ పండగలన్నీ క్రీస్తులు నెరవేర్చబడిపోయాయి. కొలసీ 2:16-17 వచనాల ప్రకారము ఇవన్నీ ఛాయ కదా. చూడండి అన్నమాట. దయచేసి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములను వాటి విషయములోనైనాను ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము అంతే. అన్నీ మనకు క్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రతి పండగ కూడా ఎక్కడ నెరవేర్చబడింది? క్రీస్తులో. నువ్వు ప్రార్థనలో వాక్యంలో ఇప్పుడు సిద్ధపడాలి. ఆయనే నీకు పర్ణశాల, ఆయనే నీకు విశ్రాంతి, ఆయనే నీకు ప్రతి పండగ ఆయనే. మరి క్రిస్మస్ ఎందుకు చేస్తారయ్యా మీరు? పండగ ఏమవుతుందంటారు మీరు? మాలా మీరు పసకా పండుగ చేయాలి కానీ మరి ఏంటి మీరు క్రిస్మస్ చేస్తారేంటి అనొచ్చు. క్రిస్మస్ అనేది మనం పండగ చేయట్లేదు. క్రిస్మస్ అనేది క్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి అదొక ఏం చేస్తున్నామంటే అవకాశంగా తీసుకుంటున్నామే తప్ప మనం పండగలు ఆచరించే క్రైస్తవులు కాదు, ప్రభువును ప్రకటించే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ఏదో వంక పెట్టి ప్రభువుని మనం ప్రకటించాలి. త్రిత్వ దేవుణ్ణి మనం తప్పనిసరిగా ఈ త్రిత్వ దేవుడు నిర్మించిన ఈ త్రిత్వం కలిగిన మానవుడికి ఏం చేయాలంటే మనం బోధించాలి. క్రీస్తు ప్రభు సువార్తను ఎలా చాటించాలంటే అవకాశం దొరికినప్పుడు ఇంట్లో కూటం పెట్టడం, చుట్టుపక్కల వాళ్ళకి సువార్త, బంధువులకి సువార్త, మనకు తెలుసున్న వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో రీతిగా సువార్త అందిస్తాం. ఒక చోటుకి వెళ్తాం, ఓ పత్రిక ఇస్తాం. మన బంధువు దగ్గరికి వెళ్తాం, పత్రిక ఇస్తాం. ఇంకొక చోటుకి వెళ్తాం, పత్రిక. ఎవరో ఒకరికి మనం చేసే పని ఏంటంటే సువార్త అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త అనేది భారం. మనకి ఈ 2 రకాల భారాలు ఉండాలి. ఒకటి సంఘభారం ఉండాలి, రెండోది సువార్త భారం ఉండాలి. అర్థమైందా? సంఘభారం ఉండాలి, రెండోది ఏముండాలి చెప్పండి? సువార్త భారం ఉండాలి. 2 మాటలు పౌలు గారు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము దయచేసి 16 వచనం చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము దేవునికి స్తోత్రం. ఏ భారం అమ్మా? ఇది మొదటి భారం. ఏ భారము? సువార్త ప్రకటించవలసిన భారము. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 28వ వచనం ఇంకో భారం చెప్పాడు చూడండి. ఆయన చింతయు గలదు ఈ భారము దినదినము నాకు. ఇదే భారము. ఒక మొదటి భారం ఏంటి? రెండో భారం ఏంటి చెప్పండి? సంఘ భారం. సంఘం గురించి శ్రద్ధ ఉండాలా? మనకెందుకంటే అవడాల పోతే సంఘంలో ఎవరి సంగతి నాకు ఎందుకంటే, నేను తింటున్నాను ఉంటున్నానా లేదా, నాకు సుఖంగా ఉంది, ఇది కాదు. ఈ 2 రకాల భారం కలిగి ఉండాలా? నీకుందా మరి? అలాగే ఈ 2ని మనం అందరం, నేను కలిగి ఉండాలి, మీరు కలిగి ఉండాలి. ఎవరెవరు కనబడితే చాలు సువార్త ఎలాగోలాగ వాళ్ళకి వాక్యం చెప్పాలి. నువ్వు వాళ్ళతో చెడిపో తిరగకూడదు. ఒక చోట చదువుకోవటానికి వెళ్ళావు, నువ్వు బిడ్డవు. ఆ చదువుకుండే స్థలంలో నీ తోటి విద్యార్థులకి సువార్త చెప్పు. పని చేస్తున్నావు, ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకున్నావు, అక్కడ అవకాశం వస్తే సువార్త చెప్పు. అప్పుడు నువ్వు పర్ణశాలకి వెళ్తావు, అంటే ఆ విశ్రాంతులకి వెళ్తావు.
ఈ భారం మనకు రోజు రోజుకు పెరగాల. మనం ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంటే ఎలాగా? మనం ఆ పర్ణశాల పండగకి వెళ్ళాలనుకుంటే పస్కా పండుగ నుంచి స్టార్ట్ చేయాలంటే నువ్వు రక్షణలోని ప్రారంభమయ్యి మిగతా అన్నీ నెరవేర్చుకుంటాలా. అనుదిన ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలా, దేవుని కోసం నువ్వు జీవించాలి. అప్పుడు ఏమవుతావంటే నువ్వు ఎంత ఉన్నతంగా జీవించినా అంత తగ్గించుకుని ఉంటావు. శాస్త్రులు, లేవీలు, పెద్దలు ఎజ్రా గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి తెలియక కాదు, తెలుసు, అయినా ఏదో నేర్చుకోవాలి, ఈయనకి ఏదో ప్రత్యేకంగా దేవుడు నేర్పించాడు. అందుకని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత వాక్యం నేర్చుకుంటే అంత మంచిది, ఎంతగా ప్రభుత్వం గడిపితే అంత మంచిది, ఎంత భారం కలిగి ఉంటే అంత మంచిది. కాబట్టి అలాంటి భారంతో, అలాంటి మరి తగ్గించుకున్న వినయ మనసుతో ముందుకెళ్దాం. దేవుడు ఆ కృపాభాగ్యం మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ప్రభువా, నాకు ఆ పర్ణశాల అనుభవంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. మొదటి రోజు జనాలందరూ వచ్చి వాక్యం విని ఏడుస్తూ వారి యొక్క దోషాల కోసం, అలాగే దేవుని యొక్క గొప్పతనం కోసం, దేవుని యొక్క శక్తి కోసం గ్రహించిన వారై ఏడ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ బహుగా రోధిస్తూ వారు చివరికి గృహాలకి వెళ్ళారు. 4 విషయాల కొరకు గృహాలకి వెళ్ళారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇంటికి? ఇంట్లో వాళ్ళతో నీకు సంతోషం ఉందా? నీ వలన ఇంట్లో సంతోషం ఉన్నదా? ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలుగుతున్నావా? కనీసం ఏదైనా ఒక సువార్త పంచిపెడుతున్నావా? మనకు ఆ వేదన ఉందా? ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండాలి నువ్వు. అలాగే 2వ దినం కూటం జరిగింది. అప్పుడు అందరూ స్కాలర్స్ వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ పర్ణశాలను కట్టారు, సిద్ధపడ్డారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఎప్పుడు చనిపోతావో, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. లోకాన్ని విడిచిపెట్టే రోజన్నా రావచ్చు, ప్రభు వచ్చే రోజన్నా రావచ్చు. ఏదైనా ప్రభు దగ్గరికి వెళ్ళే సిద్ధపాటు నీకు ఉండాలా. ప్రార్థన చేద్దాం, ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. యేసు రాజా, నీ రాక కొరకై